బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ను వణికించిన 6గురి హత్య చేసిన హంతకుడు రాజ్ కుమార్ మరణించాడు. జూలై 10న భార్య పిల్లలతో సహా 6గురిని నరరూప రాక్షసుల్లా గొంతు కోసి చంపేసి ఆ తర్వాత పరారైన రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పెంజర్లలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. జూలై 10న అర్ధరాత్రి 6గురిని చంపిన తర్వాత నిందితుడు రాజ్ కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి కోసం 12 పోలీసు బృందాలు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పెంజర్లలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10న అర్ధరాత్రి 3 వేరువేరు ప్రాంతాల్లో దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి నాయనమ్మలను నరికి చంపాడు. ఆపై సదరు మైనర్ బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతు కోశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య కొడుకులను సైతం కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్గా తీసుకొని నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 6గురిని చంపిన తర్వాత తాను కూడా చనిపోతున్నానని తండ్రికి ఫోన్ చేసిన రాజ్ కుమార్ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి 2 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నిందితుడు చివరకు కొత్తూరులో శవమై తేలడంతో ఈ సంచలన కేసులో ఒక ప్రధాన ఘట్టం ముగిసినట్లయింది. ఈ షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి నాయనమ్మలను నరికి చంపిన ఘటనపై మరింత సమాచారం మా లెనిన్ అందిస్తాడు. లెనిన్, చెప్పండి. వికాస్, ఏదైతే రంగారెడ్డి జిల్లా ఏదైతే షాబాద్ అట్లనే దైవాలగూడలో జరిగినటువంటి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే గత పోక్సో